హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అస్సాంలో పర్యటించారు. దరంగ్ జిల్లాలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. 1962 చైనా యుద్ధం తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు నేటికి మానిపోలేదన్నారు. ప్రస్తుత తరం కాంగ్రెస్ ఆ గాయాలపై ఇప్పటికీ ఉప్పు చల్లుతుందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత్పై వ్యతిరేక భావజాలంతో ఉన్న వ్యక్తులతో జట్టు పట్టిందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇది బయటపడిందన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన సైన్యాన్ని కాకుండా దాయాది దేశంలోని సైన్యానికి మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ అబద్ధాలు కాంగ్రెస్ అజెండాగా మారుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ రక్షణ కవచంగా మారిందంటూ వారితో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రధాని ప్రజలకు సూచించారు. నేను శివభక్తుణ్ణి, మీరు నన్ను ఎంతగా తిట్టినా శివునిలాగా విషయాన్ని గొంతులోనే దాచుకుంటా. కానీ ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేను. గాయకుడు భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయం కాదా? కానీ ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. దీనికి ముందు దరంగ్ జిల్లాలోని మంగళడోయిలో 6,300 కోట్ల విలువైన ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణంతో పాటు నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం పాఠశాలను ప్రధాని ప్రారంభించారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ.